బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రశ్నించాడని పెళ్లి కోటి అనే వ్యక్తిని 2019లో చిత్రహింసలు పెట్టారని రజనీపై ఆరోపణలున్నాయి. అయితే చిలకలూరిపేట పిఎస్లో 5 రోజుల పాటు చిత్రహింసలు పెట్టారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులతో న్యాయం జరగలేదని హైకోర్టును ఆశ్రయించాడు. బాధితుడి పిటిషన్పై విచారించిన హైకోర్టు రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ, ఫణి, సీఏ సూర్యనారాయణపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. 2 వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడు పోలీసులకు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అసలు ఏం జరిగింది? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కామెంట్స్ పెట్టినందుకే చిత్రహింసలు పెట్టారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఏం చెప్తున్నాడు ఆ వ్యక్తి అసలు? పిల్లి కోటి అనేటటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించినటువంటి అంశాలను తాను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నానంటూ పోలీస్ స్టేషన్ కి పిలిచి తనను చిత్రహింసలు పెట్టారంటూ కూడా ఆయన పలుమార్లు కూడా పోలీసులను ఆశ్రయించినా కూడా పోలీసులు కేసు నమోదు చేయలేదనే విధంగా కూడా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు అతన్ని టార్చర్ పెట్టడానికి గల కారణాలు మంత్రి విడుదల రజనీ, అదే విధంగా మంత్రి విడుదల రజనీకి సంబంధించినటువంటి పిఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా ఈ కేసులో తనను కావాలని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టి రాత్రి సమయంలో కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచి టార్చర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా అతను చెప్తున్నాడు. అయితే గతంలో పోలీసులకు పలుసార్లు కూడా ఫిర్యాదు చేసినా ఆ కేసులు నమోదు చేయకపోవడంతో పాటు తనని ఇబ్బంది పెట్టారనే విధంగా కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ప్రస్తుతం తన ఒక వాదనలో విన్నటువంటి నేపథ్యంలో హైకోర్టు అయితే ప్రస్తుతం కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులతో పాటు విడుదల రజనీతో పాటు విడుదల రజనీ పిఎల్ పైన ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు వచ్చిన వెంటనే కూడా పిల్లి కోటి అనేటటువంటి వ్యక్తి పల్నాడు జిల్లా పోలీసులను కూడా ఈ ఆదేశాలను తీసుకొని వెళ్లి పల్నాడు జిల్లా ఎస్పీని కలిసినట్లు తెలుస్తుంది. అయితే మరి ప్రస్తుతం మరి హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో విడుదల రజనీ పైన కేసు నమోదు చేస్తారా లేకపోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పటికే అనేక కేసుల్లో కూడా విడుదల రజనీకి సంబంధించినటువంటి అంశం పైన ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా విడుదల రజనీ పైన పోలీసులు కేసు నమోదు చేయడం కానీ దర్యాప్తు చేయడం కానీ ఎక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి అంశంలో బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసినటువంటి కేసులు అవ్వచ్చు, కొంతమందిని ఇబ్బంది పెట్టినటువంటి కేసులు అవ్వచ్చు, ఇలాంటి చాలా కేసులు విడుదల రజనీ పైన ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా కేసులు అయితే నమోదు అవుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం మరి పిల్లి కోటికి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా ఆయన హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో మరి పల్నాడు జిల్లా పోలీసులు అయితే ఏ విధంగా వెళ్తారు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన క్లియర్ గా అయితే చెప్తున్నారు, ఎస్పీని కలిసి మరి తనకు న్యాయం చేయాలనే విధంగా కూడా కోరినట్టు చెప్తున్నాడు. తను దళిత వ్యక్తినని విడుదల రజనీ గతంలో పూర్తి స్థాయిలో నన్ను చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టింది కాబట్టి విడుదల రజనీకి శిక్ష పడే వరకు పోరాటం అయితే ఆగదు అనే విధంగా కూడా పిల్లి కోటి అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మోనిషా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాయి శంకర్.